హాయ్ గైస్, చిరంజీవ అనే ఒక మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. సో రాజ్ తరుణ్ గారు హీరోగా, అదిరే అభి గారి డైరెక్షన్ తో ఈ మూవీ అయితే ఆహాలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కానీ ఎక్కడో నరేషన్ వల్ల కానీ రైటింగ్ వల్ల కొద్దిగా డల్ అవటం వల్ల, మంచి ఎంగేజింగ్ సీన్స్ లేకపోవటం వల్ల అక్కడక్కడ క్లమ్జీగా అనిపిస్తూ ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓకేగా అన్న టైప్లో అయితే ఉంది గైస్. సో కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ క్లైమాక్స్లో హీరో గారి ఐడియా ఏదైతే ఉందో, చెండా అనే ఐడియా, దానివల్ల కూడా ఇంకా చాలా మంచి ఫన్నీగా కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ బాగా అనిపించాయిలే కానీ కొద్దిగా లాగ్ అయితే అనిపించింది. కాన్సెప్ట్ని ఇంకా మంచిగా యూస్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన హీరో అయిన రాజ్ తరుణ్ గారు అంబులెన్స్ డ్రైవర్ గా ఉంటున్నప్పుడు తనకు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే అవుతాడు అనమాట. సో ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడి తనకేంటంటే అందరు లైఫ్ మీటర్ అనేది కానుస్తూ ఉంటది. సో వాళ్ళ ఆయుష్ ఎంత ఉంటది, వాళ్ళు ఎంతవరకు బతకగలుగుతారు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటది అనమాట. సో అక్కడి నుంచి తన లైఫ్ ఎలా మారిపోయింది, తను ఏం చేశాడు అనేదే మూవీ ప్లాట్. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే, సో ఫస్ట్ హాఫ్ మొత్తం దీని తర్వాత జరిగిన ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాతకి, సో ప్రెజెంట్ ఒకసారి ఫ్యూచర్ ఒకసారి చూపించిన సీన్ తర్వాత నుంచి ఏదైతే ఉందో, సో తన అక్కడి నుంచి ఆ అడ్వాంటేజ్ తో తన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకుంటాడో, ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడక్కడ కొద్దిగా ఓకేగా అన్నట్టయితే అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, విలన్కి ఒక మంచి హైప్ పెట్టి, అలాగే ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఏదో పెట్టాలి అన్నట్టు ఆ సీన్స్ ని కాపాడటానికి, ఆ పిల్లల్ని కాపాడడానికి యూజ్ చేసే సీన్ ఏదైతే ఉందో, అది జస్ట్ ఏదో కన్వీనియంట్ గా అయితే అనిపించలేదు అనమాట. సో ఏదో ఒక నార్మల్ ఫీలింగ్ లాగా అనిపించింది. సో అక్కడ వల్ల మొత్తం డల్ గా అయితే అయిపోయింది. ఇక క్లైమాక్స్ లో ఏదైతే ఉందంటే ఓకేగా అన్నట్టయితే అయిపోయింది అనమాట. అది కూడా సెట్ అవ్వలేదు క్లైమాక్స్ కూడా. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే, రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ అండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొత్తగా, అది బాగా అనిపించింది అనమాట. ఇక సాంగ్స్ బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, అండ్ కాన్సెప్టే కొద్దిగా బెటర్ గా అనిపించింది. సో మూవీ సగం బాగుండి సగం బాగాలేకుండా అయిపోయింది అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే అక్కడక్కడ క్లమ్జీగా అనిపించింది. సో రైటింగ్ డల్ గా అనిపించింది అనమాట. అండ్ మేకింగ్ సీన్ ఇంకొద్దిగా బాగుంటే బాగుండు, అది కొద్దిగా ఎంగేజింగ్ గా ఉంటే బాగుండు. సీన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టినట్టయితే అనిపించింది. సో కిరీటి గారు కూడా అంతగా అవసరం లేనట్టయితే అనిపించింది ఆ సీన్స్ కూడా. అండ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు అయితే రోల్ లాగా అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే ఓకేగా అన్నట్టయితే అనిపించింది గైస్ మూవీ అయితే. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.